మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ హరివంశానికి ఒక పద్ధతి ఉంటుంది వినడానికి, ఈ మహాభారతాన్ని వినడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ విన్న తర్వాత దానికి ఏ ఏ ప్రయోజనాలు వస్తాయి అన్నది కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఇందులోనే ఈ జనమేజయుడు మళ్ళీ ఒక ముక్క అడుగుతున్నారన్నమాట ఈయన్ని. ఎవరిని? వైశంపాయనుడిని. బ్రాహ్మణోత్తమ, శంకరుని యొక్క త్రిపురాసుర వధ వృత్తాంతం వినగోరుతున్నాను, దాన్ని విస్తారంగా వినిపించండి అంటూ అడిగితే వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడనమాట. మహారాజా, మహాబలశాలి అయిన త్రిపురుడు మేఘంలాగా ఆకాశంలో స్వేచ్ఛగా సంచరిస్తాడు. అతని పట్టణంలో మేడలు మిక్కిలి ఎత్తుగా ఉంటాయి, బంగారంతో తయారైనవి ఉంటాయి. ఆ మేడల్లో ప్రతి ప్రదేశంలోనూ మణులు పొదగబడి ఉంటాయన్నమాట. వాటి ద్వారాలు అనేక విధాలైన రత్నాలతోటి విచిత్రంగా ఉంటాయి. గంధర్వ పట్టణంలాగా ఆకాశంలో దాని శోభ ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనోవేగం గల బలగర్వం గల రెక్కలు గల గుర్రాలు ఆ పట్టణాన్ని మోస్తూ ఉంటాయి. ఆ గుర్రాలు వాయువేగంతోటి పరుగెత్తుతాయి. ఆ నగరంలో బంగారు మేడలెన్నో ఉన్నాయి. ప్రతి స్థలంలోనూ జెండాలు ఎగురుతూ ఉంటాయి. సూర్యుడు చంద్రుడు అనే పేర్లు గల బలవంతులైన ఇద్దరు రాక్షసులు ఇతర దైత్యగణాలు బ్రహ్మ ఇచ్చిన వరగర్వాలతోటి గర్వించి బలమోహంతోటి దేవలోక పితృలోకాలకు వెళ్లే మార్గాల్ని మర్దించి చిన్నభిన్నం చేశారన్నమాట. వాళ్ళు తమ శక్తి చేత అందరినీ బాధించగా దేవతలు వాడిన ముఖాలతోటి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. అక్కడ భయపడుతూ, ఓ బ్రహ్మ, శత్రువులు మా యజ్ఞభాగాలను అపహరించారు కనుక మేం చచ్చిన వాళ్లలాగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళని నశింపజేసే ఉపాయం కూడా
చూడండి అంటూ అడిగారు. అప్పుడు బ్రహ్మ ఓదారుస్తూ దేవతలతోటి శంకరుడు తప్ప అతన్ని నశింపజేయగలిగిన వాళ్ళెవరూ లేరు అన్నారన్నమాట. ఆ మాటలు విని దేవతలు, రుద్రగణాలు అందరూ కలిసి శంకరుణ్ణి చూడ్డానికి వెళ్ళారు. భగవంతుడైన శంకరుడు మృగచర్మం ధరించి దర్భాసనం పైన ప్రకాశిస్తున్నాడు. అప్పుడు అందరు దేవతలు ఆయనకు నమస్కారం చేసి, ఓ పరమాత్మ, బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా చేయవలసిందిగా ప్రార్థించారు. శంకరుడు తప్పకుండా జరగవలసిన కార్యాన్ని బట్టి శస్త్రాస్త్రాలతో సిద్ధమై దేవతలను కూడాను త్వరగా రమ్మని చెప్తారన్నమాట. దేవతలు కవచాలు ధరించి రథాలపైన కూర్చుని ప్రజ్వలిస్తున్న అగ్నుల్లాగా ప్రకాశిస్తారు. రుద్రగణం కూడా శస్త్రము అస్త్రము ధరించి కిరీటాన్ని ధరిస్తారు. కావలసిన రూపం ధరించగల విశ్వదేవత గణం కూడాను శస్త్రాస్త్రాలు ధరిస్తారు. భగవంతుడు దేవసేనతోటి చుట్టబడి ధనుర్బాణాలు ధరించి త్రిపురాసురునితోటి యుద్ధం చేయడానికి బయలుదేరతాడనమాట. శంకరుని బాణవర్షం చేత మిక్కిలి దెబ్బతిన్న దైత్యగణం కిందకు పడబోతుంది. ఆ సమయంలో దేవతలతో ఒక ఖడ్గంతో, మరొకడు చక్రంతో, బాణాలతోటి, గొడ్డలతో రాక్షసులను బాధిస్తున్నారు. శస్త్రాస్త్రాల దెబ్బలకు రాక్షసులు పర్వతాల్లా నేలమీద పడిపోసాగారు. దేవతల తేజస్సుచే దైత్యులు కూడాను ఒక్కసారిగా స్మృతిలేని వాళ్ళే అయిపోయారన్నమాట. మెల్లమెల్లగా సంధ్యాకాలం సమీపించింది. దేవతల్లో ఒకడి ముఖం ఛేదింపబడింది, ఇంకొకటి శరీరం చీల్చబడింది. రాత్రి కాగానే దైత్యగణం విజయం పొందుతూ జయధ్వని చేయ మొదలుపెట్టిందనమాట. అప్పుడు రాక్షసులు మన పరాక్రమానికి, మన అస్త్రబలానికి దేవతలు భయపడ్డారు అనుకున్నారు. శంకరుడు రథం ఎక్కి దేవతలతో కూడి గర్వించిన రాక్షసులను తగలబెట్టదలుచుకుని ప్రళయకాల సూర్యునిలాగా ప్రకాశించాడు. ఆకాశం నందలి సిద్ధులు శంకరుని స్తోత్రం చేశారు. తర్వాత దైత్యులు, దానవులు శివునిపైన బాణవర్షం కురిపించారు. శతఘ్నులను మొదలైన ఆయుధాలతోటి దానవులు గొప్ప యుద్ధం చేశారు. గదను గదలతో, బాణాలతోటి వేధించారన్నమాట. అస్త్రాలను అస్త్రాలతోటి, మాయను మాయలతోనూ ఖండించారు. బాణవర్షం చేత బాధింపబడ్డ దేవతలు నిశ్చేష్టులుగా నిలిచారు. శివుని విశాలమైన రథం కదల్లేదు. ఇంద్రుడు ఒక్కడే శస్త్రాస్త్రాలతోటి యుద్ధభూమి అందున్నాడు. శివుని ఎదుట ఇంద్రుని రథం కదలకుండా నిలిచిపోయింది. అలా అని ఋషులు చెప్పారు. చెట్లు పడిపోయాయి, సముద్రాలు కల్లోలయ్యాయి. అప్పుడు మహాయోగి విష్ణు భగవానుడు వృషభ రూపాన్ని ధరించి దేవతలతో కూడి రథాన్ని కదిల్చట. పెద్దగా ధ్వని చేశాడు. ఆ ధ్వనికి రాక్షసులు భయపడి మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యారు. వాళ్ళు దేవసేనను మర్దిస్తూ ధనస్సులను ఎక్కుపెట్టారు. శంకరుడు తన ధనస్సుపై బ్రహ్మాస్త్రాన్ని, అగ్నిబాణాన్ని, బ్రహ్మదండాన్ని సంధించి దైత్యపురం మీద విడిచిపెట్టాడు. ఆ 3 బాణాలు ఒక్కసారి తగలడంతోటి త్రిపురం కోటి ముక్కలైపోయింది. 3 నగరాలతో పాటు గోపురాలు శిథిలమైపోయాయి. శంకరుణ్ణి బ్రహ్మాస్త్రం చేత అని తగలబడిపోయాయి. త్రిపురులు నశించగా దేవతలు సంతోషంతో పొంగిపోయారు. బ్రహ్మతో సమానులైన ఋషులు శంకరుడు విష్ణువే మహాయోగి అంటూ స్తోత్రం చేశారన్నమాట. ఈ రకంగా ఇక్కడ మనం ఈ త్రిపురాసుర సంహారంలో కూడాను విష్ణువు యొక్క పాత్రను గురించి చెప్పడం అన్నది, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అన్నదాన్ని మరొకసారి ఇక్కడ రచయిత చెప్పదలుచుకుని మనకి ఈ హరివంశంలో భవిష్య పురాణంలో త్రిపురవధ వృత్తాంతం అన్న 140వ అధ్యాయం కూడాను ముగింపచేశారు. మరి రేపు మనం ఈ హరివంశానుక్రమణిక అన్నదాన్ని చెప్పుకొని ఈ గ్రంథాన్ని పూర్తి చేసుకుందాం మనం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.